స్టాటిస్టిక్ యూనిట్లోని మీన్ కనుక్కునేటప్పుడు మనం గ్రూప్డ్ డేటాకి మీన్ ఫైండ్ చేస్తాం, అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఫైండ్ చేస్తాం. ఓకే, అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా ఫైండ్ చేయాలో ఈ వీడియోలో చెబుతూ అసలు గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఫస్ట్ మనం అసలు అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటో తెలుసుకునే ముందు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాం. ఒక క్లాసులో 20 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు అనుకుందాం. 20 చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకే, ఈ 20 చిల్డ్రన్స్ కూడా వాళ్ళకి ఒక 20 మార్క్స్ ఎగ్జామ్కి పెట్టారు. మ్యాథ్స్ ఎగ్జాము 20 మార్క్స్ పెట్టారు. పెడితే వాళ్ళకు వచ్చిన మార్క్స్ లైన్గా నోట్ చేశాను వచ్చి. దీన్ని ఒరిజినల్ డేటా అంటారు. ఇది ఒరిజినల్ డేటా. ఈ ఒరిజినల్ డేటా పేరే మనకి అన్గ్రూప్డ్ డేటా అని పేరు. అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్ నుంచి ఎవరికైనా రోల్ నెంబర్ 1 ఎన్ని మార్క్స్ వచ్చారంటే 6 వచ్చాయి, రోల్ నెంబర్ 2 ఒక 10 వచ్చాయి, రోల్ నెంబర్ 3 వాడికి 3 వచ్చాయి, రోల్ నెంబర్ 4 వాడికి 12 వచ్చాయి, ఇలా మార్క్స్ చెప్పారు. ఇది అన్గ్రూప్డ్ డేటా అంటారు. అన్గ్రూప్డ్ డేటా అంటే ఇక్కడ గ్రూపులు ఏమీ ఉండవు, మీకు క్లియర్గా అర్థం అవుతుంది, గ్రూపులు ఉండవు ఇక్కడ. మరి గ్రూప్డ్ డేటా అంటే ఏంటి సార్, తెలుస్తుంది. ఇది ఒరిజినల్ డేటా అంటారు. ఒరిజినల్ డేటా అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ని అలాగే తీసుకొని రాయడం అనమాట. ఇది గ్రూపులు లేదు అంటే అన్క్లాసిఫైడ్ డేటా అని కూడా అంటారు దీన్ని. అన్క్లాసిఫైడ్ అంటే దీన్ని క్లాసిఫై చేయలేదు, వర్గీకరణ చేయలేదు. వర్గీకరణ అంటే ఎలా సార్ చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని ఇప్పుడు సపోజ్ ఇదే దాన్ని నేను గ్రూప్డ్ డేటా కింద మార్చుతున్నాను, అప్పుడు మీకు అన్గ్రూప్డ్ డేటా అంటే అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ దీనికి గ్రూప్డ్ డేటా అంటే ఏంటి సార్, గ్రూప్డ్ డేటా అంటే ఇదే డేటాని నేను గ్రూపులుగా మార్చుతాను. అంటే ఎలా చూద్దాం. క్లాసిఫైడ్ అంటారు. క్లాసిఫైడ్ డేటా అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ క్లాసెస్ లేదా క్లాస్ ఇంటర్వెల్స్, క్లాస్ ఇంటర్వెల్స్ క్లాస్ ఇంటర్వెల్స్ రాస్తాను. ఎలా అంటే కానీ 0 నుంచి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే 10 నుంచి 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 15 నుంచి 20 మార్క్స్ వచ్చేవారు ఎంతమంది. ఇవి గ్రూపులు. 0 to 5 అనేది ఒక గ్రూపు. ఇక్కడ గ్రూపులు ఉంటాయి చూడండి ప్రతి విషయంలో కూడా. 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మనం కౌంట్ చేసుకోవాలి. ఇందులో 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 0 నుంచి అంటే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 5 కూడా ఉంటుంది, 3 ఉంటుంది, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, 4, 4, 3 ఇవి కూడా ఉన్నాయి. అంతే కదా, ఇంకెక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. వీటిని ఏమంటారు అంటే ఫ్రీక్వెన్సీ అంటారు. 0 to 5 వరకు ఎంత వచ్చింది, 6 మెంబర్స్ ఉన్నారు. 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నించోండి అంటే 5 మెంబర్స్, 6 మెంబర్స్ నించున్నారు కదా. వీళ్ళు 6 అనేది ఎవరంటే ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే 6 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రీక్వెన్సీ. అంటే 0 to 5 మార్క్స్ వచ్చిన 6 మెంబర్స్ని ఐటమ్స్ అంటారు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఏ క్లాస్, ఈ క్లాస్ యొక్క ఐటమ్స్. ఈ క్లాస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 6 మెంబర్స్ నించున్నారు కదా, వాళ్ళ ఐటమ్స్ అంటారు. ఓకేనా, కంగారు పడుతుంది. ఒక వాళ్ళని ఆ ఐటమ్స్ అనే వాటినే ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే 0 to 5 మార్క్స్ వచ్చిన 6 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఫ్రీక్వెన్సీ, ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు 5 to 10 అన్నారు కదా సార్. మరి ఇక్కడ వచ్చిన డౌట్ వస్తుంది నాకు. 5 ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, మరి ఇక్కడ అక్కడ 5 వరకు తీసుకుంటే ఇక్కడ 6 నుంచి స్టార్ట్ చేస్తాం. రాయడం అలా రాస్తాం. ఈ క్లాసెస్ని ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. ఇన్క్లూజివ్ క్లాసెస్ వేరు, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ వేరు. ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే ఏంటి, ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే 0 to 5తో ఆపేస్తే ఇక్కడ 6తో స్టార్ట్ అవుతుంది ఇన్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అలా దేంతో అండి అయితే దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, తేడా తెలుసు. ఇప్పుడు వచ్చేటప్పటికి 6 నుంచి 10 వరకు మార్క్స్ వచ్చిన ఎంతమంది ఉన్నారు. 6 నుంచి ఏదో మార్క్ వెరైటీగా చేసుకోండి వచ్చి. ఒక 6 నుంచి 10 వరకు కదా, జాగ్రత్త చూసుకోండి, 10 కూడా తీసుకోవాలి. ఓకే, ఇంకెక్కడ కదా అంటే ఎంతమంది, 2 మెంబర్స్ 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. దిస్ ఇస్ 3. ఇది ఒక గ్రూప్, 6 మెంబర్స్ ఒక గ్రూపు, ఇక్కడ 3 మెంబర్స్ గ్రూపు కదా. గ్రూప్ అంటే ఈజీ తెలిసిపోతుంది మీకు. తర్వాత వచ్చేటప్పటికి 11 నుంచి 15 వరకు. 11 నుంచి 15 వరకు అంటే ఇప్పుడు ఇంకోలా మార్క్ చేద్దాం. 11 నుంచి 15 వరకు
11 నుంచి 15 వరకు 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చి 16 నుంచి 20 వరకు 16 నుంచి 20 వరకు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు చూడండి వచ్చి 4 మెంబర్స్. ఇప్పుడు వీళ్ళందరినీ యాడ్ చేస్తే మనకి సరిపోవాలి. ఎంత రావాలి? 20 రావాలి. రాలేదు అంటే మనం ఎక్కడో తప్పు చేసినట్టే. చూడండి ఎంత వచ్చింది? 6 + 4 10, 10కి ఇది యాడ్ చేస్తే 19 వచ్చింది. అంటే ఇంకెక్కడో ఒకటి వదిలేసాం మనం. చూడండి వచ్చి ఇది ఓకేనా? 16 18 20 సరిపోయింది. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 4 సరిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇది 11 to 15 చూద్దాం. 11 to 15 వచ్చేటప్పుడు 1 2 3 4 5 6 ఇవి సరిపోయాయి. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ 0 to 5 చూద్దాం. 0 to 5కి ఫస్ట్ సర్కిల్స్ కదా చేసాం మనం వచ్చి 1 2 3 4 5 6 7. ఎస్, ఎక్కడ తప్పు చేసాం చూసారా? ఇది తప్పు చేసింది కూడా మనకు తెలుసు 7. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి ఫ్రీక్వెన్సీ కూడా సరిపోయింది. ఇలా చేయడాన్ని మనం ఏమంటాం అంటే దీన్ని గ్రూప్డ్ డేటా అంటాం. ఈ డేటాని ఏమంటాం? అన్గ్రూప్డ్ డేటా అంటాం. దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాం, దీన్ని గ్రూప్డ్ డేటా అంటాం. గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా ఫైండ్ చేయాలో చాలా సమస్య చెప్పానే మీకు తెలిసి వచ్చి. మరి ఈ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా ఫైండ్ చేస్తారు సార్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే ఒక అన్గ్రూప్డ్ డేటాని తీసుకొని దానికి మీన్ ఎలా ఫైండ్ చేస్తారో చెప్తాను. ఓకేనా? ఒక అన్గ్రూప్డ్ డేటా ఎక్కువ అవసరం లేదు, తక్కువ తీసుకున్నాం. ఒక 5 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టాం, వాళ్ళకి వచ్చిన మార్క్స్ తీసుకున్నాం. 10-20 మెంబర్స్ అవసరం లేదు. ఇలా 5 మెంబర్స్కి నేను ఎగ్జామ్ పెట్టాను, వాళ్ళకి వచ్చిన మార్క్స్. అయితే మీన్ ఎలా ఫైండ్ చేస్తారు? దీన్ని ఏమంటారని చెప్పాను? ఒరిజినల్ డేటా, అన్క్లాసిఫైడ్ డేటా లేదా అన్గ్రూప్డ్ డేటా, ఇలా ఏదైనా అనొచ్చు. అన్గ్రూప్డ్ డేటా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి మీన్ ఎలా ఫైండ్ చేస్తారు సార్? మీన్కి ఒక సింబల్ కూడా ఉంది, ఎక్స్ బార్ అని రాస్తారు. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై, దీని ఫార్ములా ఏంటి? అన్గ్రూప్డ్ డేటాకి మనం మీన్ ఫైండ్ చేసేటప్పుడు ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటిని అబ్జర్వేషన్స్ అంటారు. ఈ డేటాలో ఉన్న వాటిని అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి 5. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు వచ్చి యాడ్ చేసుకుంటే 35, ఓకే, 35 45 45 50 అండ్ 61. మరొకసారి ఎప్పుడు మనం చిన్న మిస్టేక్ ఎక్కడ పడుతుందిరా అంటే మిస్టేక్ చేసామంటే వెంటనే పోతుంది, మిస్టేక్ చేసామంటే ఖచ్చితంగా పోతుంది ఎడిషన్లో. కాబట్టి చూసుకోవాలి 35 45 50 61. ఎస్, ఇప్పుడు వచ్చేటప్పుడు 5 టేబుల్లో 5 1 జర్ 5 2 జర్ ఇంకా 1 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది కాబట్టి 2 జర్ 12.2 అనేది మీన్. మీన్ అన్న యావరేజ్ అన్న కూడా ఒకటే. మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. ఓకే, ఈ వీడియో చూసాక మీకు గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకే, క్లారిటీ వచ్చినట్టయితే, వీడియో మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ రాయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10th క్లాస్లో మంచి మార్క్స్ సంపాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.